ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. శ్రావణి, నీకు విషయం చెప్పాలి. చెప్పండి అన్నా. పంచాయతీ అధికారం అక్షయ్ తీసుకుంటున్నాడు. ఏంటన్నా మీరు అంటుంది? శ్రీవారు ఎలా ఒప్పుకున్నారు? అత్తయ్య చెప్పారా, లేదంటే శ్రీవారే అధికారం తీసుకుంటున్నారా? శ్రీవారు అంత పెద్ద అధికారం తీసుకోరు. అత్తయ్య ఏదో చేసుండాలి. ఆ విషయం గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు శ్రావణి. కానీ ఒక్కటి మాత్రం నిజం, అక్షయ్ పంచాయతీ అధికారం తీసుకోబోతున్నాడు. అత్తయ్య ఒప్పుకున్నారో లేదో గాని అక్షయ్ మాత్రం అధికారం తీసుకోబోతున్నానని చెప్పాడు. అమ్మవారి నగలు, గుడి అధికారం నా చేతిలో ఉన్నందుకే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను. ఇప్పుడు పంచాయతీ అధికారం శ్రీవారు తీసుకుంటే ఇంకా ఎన్నెన్ని అవాంతరాలు జరుగుతాయో ఏంటో. అలాంటిదేం లేదు శ్రావణి. నిజానికి అధికారం అక్షయ్ చేతికి రావాల్సిందే కదా, కొంచెం లేట్ అయిందంతే. శ్రీవారికి ఏం కాకుండా ఉంటే చాలు. అక్షయ్కి ఏం కాదు శ్రావణి, నువ్వు కంగారు పడకు. అమ్మా శ్రావణి, ఇప్పుడు శ్వాస సరిగ్గా అందుతుందా? ఇప్పుడు బాగుంది డాక్టర్. సరే అమ్మా, బీపీ చెక్ చేద్దాం. నర్స్ చెక్ చేయి. బీపీ కూడా నార్మల్గానే ఉందమ్మా. మిమ్మల్ని సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో ఉంచి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం. అంటే ఇప్పుడు వెళ్ళకూడదా డాక్టర్? వెళ్ళకూడదమ్మా. హెల్త్ కండిషన్ నార్మల్ అయ్యే వరకు నిన్ను బయటికి పంపించడం కుదరదు. అది మీకే రిస్కు. సరే, సాయంత్రం కొన్ని టెస్టులు చేస్తాం. టేక్ కేర్. నవీనన్నా, మీరు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో. నాకేం ప్రాబ్లం లేదమ్మా. బాస్ మీ ఆయనే కదా, ఇప్పుడు లీవ్ పెట్టినా ఏమీ అనడు. కానీ నా గురించి మీరు లీవ్ పెట్టారని తెలిస్తే మిమ్మల్ని కూడా క్షమించరు శ్రీవారు. అక్షయ్కి తెలిసే అవకాశమే లేదు. తెలిసినా అక్షయ్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడకు. అత్తయ్య, నేను కూడా మీతో పాటు పంచాయతీకి వస్తానత్తయ్య. నువ్వెక్కడికి? మేమేమైనా పెళ్లికి వెళ్తున్నామా నిన్ను కూడా తీసుకువెళ్ళడానికి? అది కాదత్తయ్య, అక్షయ్ పంచాయతీ బాధ్యతలు తీసుకోవటం నేను చూస్తానత్తయ్య. ఈ ఇంటి కోడలిగా పంచాయతీ అంటే ఏంటో నేను తెలుసుకోవాలి కదా. నువ్వు తెలుసుకొని చేయాల్సిందేమీ లేదులే సంధ్య. మాకు టైం అవుతోంది, బయలుదేరతాం. ప్లీజ్ అత్తయ్య, నేను వస్తాను. విశ్వ, నువ్వైనా చెప్పు విశ్వ. అమ్మ మాటే నా మాట. అత్తయ్య, అసలే మీకు ఆరోగ్యం బాలేదు. నేను పక్కనుంటే మీకు సహాయంగా ఉంటానత్తయ్య. నిజమే పిన్ని, శాంతి వస్తే మీకు తోడుగా ఉంటుంది. తీసుకువెళ్దాం. అక్కర్లేదు నానా, నాకు బాగానే ఉంది. సంధ్య, నాకు తోడుగా నా కొడుకులున్నారు. నువ్వింట్లోనే ఉండు. అత్తయ్య, ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య. సంధ్య, అమ్మ చెప్తుంటే అర్థం కావట్లేదా? లోపలికి వెళ్ళు. అక్కడ మన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. రండి వెళ్దాం. పదండి. నువ్వు లోపలికెళ్ళు. అత్తయ్య కావాలని నన్ను ఆపింది. ఇప్పుడు ఏం చేయాలి? చూసావా అరుణాచలం, ఇంకా ఇంద్రాణి పంచాయతీకి రాకముందే
జనం అందరూ పంచాయతీ దగ్గరికి ఎందుకు వచ్చారో వీళ్ళను చూస్తేనే అర్థమవుతుంది అరుణాచలం. ఇంద్రాణి అంటే వీళ్ళెవ్వరికీ నచ్చదని. వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది మనం చేసింది కరెక్టేనని. నీ కొడుకుని చంపినందుకు ఇంద్రాణి మీద నీ కోపం ఉంటే, నాకు మాత్రం నా జీవితాన్ని నాశనం చేసినందుకు కోపంగా ఉంది. ఇక్కడున్న జనాన్ని చూస్తుంటే వీళ్ళకు కూడా ఇంద్రాణి మీద కోపం ఉంది అనిపిస్తుంది. అవును అరుణాచలం, ఇన్నేళ్లుగా మనూరు జనం నా ఎదురుగా వచ్చి మాట్లాడిన సందర్భమే మనం చెడ్డవాళ్లమని దూరం పెట్టేశారు. కానీ ఈరోజు మనం ఇంద్రాణిని ఎదురిస్తున్నందుకు అందరూ నన్ను గౌరవిస్తున్నారు. అందరూ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ ఇంద్రాణి వల్ల నీకు జరిగినంత నష్టం ఇంకెవ్వరికీ జరగలేదు ఆనందరావు. నువ్వేం దాని గురించి బాధపడద్దు. ముందు ఏం చేయాలన్న దాని గురించే మాట్లాడు. ఇదంతా మనం అనుకున్నట్టుగానే జరగాలి. ఆ ఇంద్రాణిని అధికారం నుంచి దించేస్తున్నాం కదా అరుణాచలం. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అన్ని ఆ ఇంద్రానికి దూరం చేసేస్తాను. అంత సులభంగా ఇంద్రాణి అధికారం నుంచి తప్పుకుంటుందంటే మనం నమ్మడానికి వీల్లేదు ఆనందరావు. ఇంద్రాణి తన ప్లాన్లో తను ఉండే ఉంటుంది. నువ్వన్నది నిజమే అరుణాచలం. ఇంద్రాణి మనసులో ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. ఇంద్రాణి ఇక్కడికి వచ్చాక అసలు ఏం మాట్లాడుతుందో చూద్దాం. తన మాటల్లోనే ఇంద్రాణి ప్లాన్ ఏంటో అంచనా వేయొచ్చు. ఆ ఇంద్రాణి అక్షయ్కి అధికారం అప్పజెప్పినట్టే అప్పజెప్పి 4 రోజులు పోయాక అక్షయ్ పంచాయతీ అధికారం సరిగ్గా నడిపించలేకపోతున్నాడు. మళ్ళీ నేనే అధికారం తీసుకుంటానని చెప్పినా చెప్తుంది. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమంటావ్? ముందైతే ఇంద్రాణిని ఇక్కడికి రాని, తర్వాత మనం చేయాల్సింది మనం చేద్దాం. ఏంట్రా ఈ రాళ్ళని ఎవరు పెట్టారు? రోడ్డుకి ఇలా అడ్డం పెట్టారంటే ఎవరో శత్రువులు అయి ఉంటారు. రాయ్, అడ్డు జరగండి. మేము అడ్డు తప్పుకోము. మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. రేయ్, అసలు ఎవర్రా మీరంతా? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? ఇదంతా మీకు అనవసరం. మీరు వెళ్ళకూడదంతే. ఇంకా వీళ్ళతో మాట్లాడండి ఏసైక. ఏయ్ అక్షయ్, అక్షయ్, విశ్వా, ఏయ్ పిన్నే